ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే తన సొంత నియోజకవర్గ పిఠాపురంలో రెండో రోజు అయితే పర్యటిస్తున్నారు. రెండో రోజు గొల్లప్రోలులో ఉన్నటువంటి శుద్ధగడ్డ వాగుపై బ్రిడ్జిని కూడా ప్రారంభించి ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలో కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎలా బ్రిడ్జి ప్రారంభించారు చూడొచ్చు. ఈరోజు ఏదైతే శుద్ధగడ్డ వాగులో ఏదైతే గత కొన్నాళ్ళుగా నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ రావడం ఈ యొక్క ప్రాంతాన్ని కూడా గత వరదల సమయంలో వచ్చారు, పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ యొక్క ప్రాంతాన్ని కూడా ఆయన రావడం, గతంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఈ కాలనీ వాసులు పడుతున్నటువంటి ఇబ్బందులను అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టినటువంటి ఇక్కడ థ్యాంక్ యూ సీఎం సార్ అంటే చూడండి, మన ప్లకార్డులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఆయనకి కృతజ్ఞతగా కూడా చెప్పుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి గ్రామస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూడొచ్చు కాలనీ ఏదైతే ఉందో గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క మార్గం లేక శుద్ధగడ్డ వాగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో గతంలో కూడా చూడొచ్చు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మనం చూస్తున్నాం. ఇదిగో ఈ శుద్ధగడ్డ వాగు పొంగి ప్రవహించి చాలా ఇబ్బందులు పడుతూ ఈ యొక్క ఎప్పుడు వరద వచ్చిన నేపథ్యంలో వీళ్ళు వెళ్లేందుకు సరైన మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ యొక్క ప్రాంతానికి రావడం, వచ్చి ఈ యొక్క పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఇలా పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని ఆయనే స్వయంగా వరదల సమయంలో ఈ యొక్క ప్రాంతానికి వచ్చారు. కాలనీలో సుమారు 2000 మంది కాలనీ వాసులు ఉంటారు. ఆ కాలనీ వాసులందరినీ కూడా మాట్లాడి వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు కూడా తెలుసుకుని సకాలంలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కూడా చెప్పుకొచ్చారు. ఆయన రావడం, ఆయన వచ్చిన వెంటనే ఈ యొక్క ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రాంతంలో ఆయన చేతుల మీదుగానే ఈరోజైతే ఈ బ్రిడ్జిని అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఇక్కడ గొల్లప్రోలు ఉన్నటువంటి శుద్ధగడ్డ ఈ యొక్క కాలనీ వాసులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వచ్చిన ఈ యొక్క ఏదైతే బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో ఈ యొక్క కాలనీ వాసులందరూ కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఆయన స్వయంగా వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించి ఆయన చేతుల మీద కూడా ఇప్పుడు ప్రారంభించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా ప్రకాశ్ RTV గొల్లప్రోలు నుంచి.